హాయ్ ఫ్రెండ్స్, మార్నింగ్ వచ్చి ఎనమల కాడికి ఇప్పుడు టైము 1:30 అవుతుంది. ఈ మేసిన కాడికి మేసి కూడా నీళ్ళ కాడి కోసం పోతున్నాయి నీళ్ళ చెరువులోకి. ఎండ అయితే విపరీతంగా నిలబడ్డాను గుడ్లు అసలు ఎండకి పోతున్నాయి. నేరే చెరువులో నీళ్ళ మునుగుతాయి. నేను వాటికన్నా ముందే వచ్చేసి ఉడకుండా గుంత దగ్గర అవి మట్టుకు నిదానంగా వస్తున్నాయి. ఊగుతా చూడండి, ఇదో దీంట్లోనే చూడండి చల్లగా కడుపు ఉండాయి మేసినాయి, చల్లగా పడుకోండాయి. నేను మటుకు రేగి చెట్టు కింద రేగాలు తింటే కూర్చోవాలండ. చూడండి ఫ్రెండ్స్, అయితే మొత్తానికి నీళ్ళ మునిగినాయి. చల్లగా మేసి మళ్ళీ ఇంకొకసారి తినడానికి పోతున్నాయి. నీళ్ళ మునిగి చల్లగా నాకు మటుకు ఇంకా అన్నం రాలా, ఇప్పుడు ఇంకా రాలా అన్నం. కడుపు కాలిపోతుంది, బాటిలో నీళ్ళు లేవు. మా మాట ఇంకా రాలా ఆకలి. కానీ చెల్లి నుంచి మొత్తానికి బయటకు వచ్చినాయి ఫ్రెండ్స్. ఇది మొత్తానికి మొత్తానికి ఇంకా రాలా. టైం అయితే 3 అవుతుంది. కడుపు కాలిపోతుంది. వాడి మీద ఏమో 100 మంది బీపీ ఉన్నది నాకేమో కోపంగా. ఇప్పుడు ఇంకా రాలేంతవరకు చూడు ఫ్రెండ్స్. మొత్తానికి 7 గడ్డెక్కిన టైం 3 అవుతుంది. వాడు అన్నం ఎత్తుకోవాలి ఇంకా వాడు ఇంకా రాలా. నా ఆలు ఆడున్నాడు, కడుపు మీద కాలుతుంది. అందుకని కొంచెం లుంగి పరుచుకొని కింద కొంచెం పునుకుందాం అనుకున్నట్ట. కొంచెం అలా పునుకున్నాయి. మటుకు మేస్తున్నాయి, వాళ్ళతో ఇబ్బందిలే. ఇంకా చల్లగా మేస్తాయి. ఇలా కొంచెం అలా పునుకోండా, ఎందుకంటే ఆకలి కానీ కళ్ళు తిరుగుతున్నాయి. నిన్న తిరగలేను. ఇప్పుడు ఎప్పుడు వస్తాడు ఇంకా తెలియలా. ఇప్పుడు బయలుదేరినాడు వీడు, ఇప్పుడు వస్తున్నాడు. టైము 3 అవుతా అంటే నన్ను మటుకు చంపినాడు. వీడు మటుకు చిక్కి తినేసి వచ్చాను ఇంటికాడ. అది కూడా అరిగి నేను ఇంకోసారి ఉంటే ఇంకోసారి పోయాడు అంటాడు. అబ్బా అబ్బా అదో తెచ్చాడు, నాకైతే కడుపులో కాలుతుంది. ఓకే ఫ్రెండ్స్, వడాలు అన్నం తినేసాను. మొత్తానికి రసం వడాలు చేసినాడు. ఇంకేం తేలా. నిప్పట్లో కరాలు చెప్పినా ఇవి కూడా చాలా నాయలు కూడా ఎక్కువ అడుగుతున్నాయి. ఏదో ఇట్లా మొత్తానికి కడుపు చల్లబడింది. ఎనలకాయడం కొంచెం వాడు ఎదురు చూస్తాడు. నేను కొంచెం అర్ధగంట కొనుక్కుంటాను. ఇది హాయ్ ఫ్రెండ్స్, బాయ్. ఎనులకాడ మా బాబాని పెట్టేసి మళ్ళీ గడ్డికి వచ్చాను ఫ్రెండ్స్. చూడండి గడ్డి, అబ్బా సూపర్ కూడా గడ్డి అయితే. సాయంత్రానికి మళ్ళీ మేతగా వద్దాం వేసిన దానికన్నా మళ్ళీ రాత్రిపూట మేత కూర్చుంటాయి. నేను ట్రాక్టర్ వేసుకొని వచ్చేసిన. నా ట్రాక్టర్ వేసుకొని నాగేలు వేసుకొని ఒక 2 మోపులు పైన గడ్డి కోసుకొని పోతే సాయంత్రానికి బాగుంటుంది. పొద్దున సందాక ఇనుల కాడ ఉండి మళ్ళీ గడ్డి కోసం వచ్చిన. డబ్బులు ఊరికే రావు ఫ్రెండ్స్, కష్టపడితే నచ్చాయి. మొత్తానికి ఒక మోపు అయిపోయింది ఫ్రెండ్స్. మోపుకి వేస్తున్నా. ఆడ మా అన్న నాడు ఆయన ఆడు ఇంకొక మోపు పెరుగుతాడు. ఆ మనిషి చూపించాడు వినాక. ఒక మోపు అయిపోయింది, మోపు వేసుకుంటున్నా. ఆ మనిషి ఇంకొక మోపు పెరుగుతున్నాడు. నేను ఈ మోపు వేసుకొట్టుకుంటున్నా ఫ్రెండ్స్. మోపు పెరుగుతున్నాడు. ఈ ఎన్న పెరుగుతుంది. ఇందో ఈ ఎన్న కూడా ఒక మోపు అయిపోయి ఉంటుంది. ఇది కూడా నేను ఆడ మోపు కట్టేది వచ్చిన. ఎన్న పెరుగుతున్నాడు. ఇది 1:30 మోపు అయింది ఫ్రెండ్స్. ఇది అర్ధ మోపు. అయిపోయిన టైం లేదు. ఇదే మా చేను. ఈసారి మొక్కదాన్ని వేసాం. పోయాడు సూర్యుడు లోపల పోతున్నాడు. టైం లేదు, మేము కూడా పోతాం. ముబ్బవుతుందని ఇంక పాలు తీసుకోవాలి. మళ్ళీ పోయి పాల టైం అయింది. మొత్తానికి ఫినిష్ చేసుకున్నాం. 2 మోపులు, 1:30 మోపు ఆయన కడుతున్నాడు, కట్టేసాడు. ఇంక పోవడమే ఫ్రెండ్స్. లేట్ అయింది, ఇప్పటికి చాలా టైం అయిపోయింది. ఆయన పూర్తిగా పోయాడు సూర్యుడు కూడా లోపలికి. పోవడం ఇంక నేరుగా ఇంటికి. బాయ్ బాయ్. ఏట్లో మోపు వేసుకొని వచ్చాము. చూడ
కట్టుకొని తాడంతా ఊడిపోయింది, మళ్ళీ కట్టుకోవాలి మా ఆస్తులో. వస్తాడు అన్న, మొత్తం గిడ్డంతా కింద పడిపోతాను నేను. ఎట్లా కానీ పడిపోయింటే గొల్లే మొత్తం కొట్టుకోపోయాడు.